దేవుని యొక్క అద్భుతమైన నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన వారందరికీ నా స్తోత్రములు తెలియజేయుచున్నాను. ఈ ఉదయకాలమున మన వేకువ మన్నా యొక్క ముఖ్య అంశము దేవుని చిత్తమైన నడిపింపు. దీని ధ్యానార్థమై మనము పరిశుద్ధ గ్రంథమునందు నిర్గమాకాండము 7వ అధ్యాయము 3వ వచనము నుండి 5వ వచనము వరకు గమనించదముగాక. అయితే నేను ఫరో హృదయమును కఠినపరచి ఐగుప్తు దేశములో నా సూచక క్రియలను నా మహత్కార్యములను విస్తరింపజేసెదను. ఫరో మీ మాట వినడు గాని నేను నా చెయ్యి ఐగుప్తు మీద వేసి గొప్ప తీర్పుల చేత నా సేనలను ఇశ్రాయేలీయులైన నా ప్రజలకు ఐగుప్తు దేశములో నుండి వెలుపలికి రప్పించెదను. నేను ఐగుప్తు మీద నా చెయ్యి చాపి ఇశ్రాయేలీయులను వారి మధ్య నుండి రప్పింపగానే నేను యెహోవానని ఐగుప్తీయులు తెలుసుకొందురనెను అని చదువుచున్నాము. ఈ వాక్యమును వినిచుండిన ప్రియమైన వారలారా, మనము ఈ వాక్యమును గమనించినట్లయితే తండ్రి అయిన యెహోవాయే మోషేతో ఇశ్రాయేలీయులను విడిపించమని ఫరో యొద్దకు వెళ్ళమని చెప్పినప్పటికీ ఫరో హృదయమును కూడా కఠినపరిచిన వాడు ఆ తండ్రి అయిన యెహోవాయే. ఎందుకు ఆ విధముగా ఫరో హృదయమును తండ్రి కఠినపరిచి ఉన్నారు? ఎందుకనగా ఫరో కఠినమైన స్వభావము ద్వారా ఐగుప్తు దేశములో ఐగుప్తీయుల మధ్యలో యెహోవా చేయు అద్భుత కార్యములను బట్టి తండ్రి నామమునకు మహిమ వచ్చులాగున ఆయన ప్రణాళిక ఉండి ఉండెను. దానిని బట్టి యెహోవాయే నిజమైన దేవుడని ఐగుప్తీయులందరూ తెలుసుకొనుటకు గాను అవన్నీయును ఆయన ప్రణాళికలో ఒక భాగమై ఉన్నది. దీనిని బట్టి ఇశ్రాయేలీయుల జీవితములలో సైతం దేవుని యందు ఒక విశ్వాసము, ఆయనే అద్భుత ఆశ్చర్యకరుడని దేవుని పట్ల ఒక భయము కలుగు నిమిత్తము ఈ కార్యములన్నీయు జరిగెను. ప్రియమైన దేవుని జనమా, ఇశ్రాయేలీయుల జీవితములో జరిగిన విధముగానే మన జీవితములో కూడా జరుగును. మన జీవితములో కూడా దేవుడే కొన్నిసార్లు నీవు పలానా కార్యము చేయుము లేదా ఈ కార్యము మొదలు పెట్టుము అని బయలుపరచుదురు. కాని ఆ విధముగా దేవుడు చెప్పినట్లు మొదలు పెట్టగానే మనకు అసలైన కష్టములు మొదలగును. అనేక ఆటంకములు తటస్థించును. ఈ లోపు మనకు దేవుడే కదా చెప్పి ఉన్నాడు, దేవుని చిత్తముతోనే కదా ఈ కార్యమును మనము మొదలు పెట్టి ఉన్నాము, మరి ఎందులకు ఈ విధముగా జరుగుచున్నదనియు అసలు దేవుడు చూపించినది నిజమేనా అనియు భావించుచు దేవుని మీద సనుగుట ద్వారా మొదలుపెట్టి అటు తరువాత అది దేవుని దూషించు వరకు వెళ్ళును. ఇశ్రాయేలీయులు ఆ విధముగా చేసినని మనము గ్రహించవలెను. మోషే చేసిన సూచక క్రియల ద్వారా యెహోవాయే మనలను విడిపించుటకు మోషేను పంపెనని మొదట అంగీకరించినప్పటికీ అటు తరువాత మమ్ములను ఈ అరణ్యములో చంపుటకు తెచ్చి ఉన్నావా అని మోషే మీద సనిగిరి. ప్రియమైన వారలారా, ఈ సందర్భములో నేను మీతో ఒక సంఘటన పంచుకొనవలెనని ఆశపడుచున్నాను. ఒకానొక స్థలములో దేవునికి అత్యంత ప్రియముగా జీవించడి ఒక వ్యక్తి ఉండి ఉండెను. అతని జీవితములో దేవుడు అనేక అద్భుత కార్యములు చేసి ఉన్నారు. అయితే అతని కోరిక విదేశాలలో ఉన్న తన కుమార్తెను చెప్పకుండా ఆమె దగ్గరకు వెళ్లి ఆమెను ఆశ్చర్యములో ముంచెత్తవలెనని, దానికై తన కుమార్తెకు చెప్పకుండా విమానములో ప్రయాణించుటకు గాను తన టికెట్ ను కొనుక్కొని అన్ని సిద్ధపరచుకొని ఉన్నాడు. ఆ రాత్రి అలారము పెట్టుకొని పడుకొని ఉన్నాడు. అయితే ఎప్పుడూ లేని విధముగా అలారం మోగకపోవుటను బట్టి అతనికి మెలకువ రాలేదు. అటు తదుపరి హడావుడిగా లేచి తయారయ్యి తన కారులో వెళదామని అనుకొనుచుండగా కారు టైరు పంచర్ అయి ఉండి ఉండెను. ఏదో ఒక రకముగా ఎయిర్పోర్ట్ చేరుకున్నప్పటికీ అప్పటికే ఆలస్యమైనందున అతను ప్రయాణించవలసిన విమానము వెళ్లిపోయినది. ఇక ఆ సమయములో దేవుని మీద కోపము, విసుగు, కట్టలు తెంచుకొని వచ్చాయి. ఏంటి ప్రభువా, ఇంతలా నేను నా కుమార్తెను కలవవలనని ప్రయాసపడితే నీవు ఈ విధముగా చేశావు, ఇలా చేస్తావని నేను అనుకొనలేదు. నా కుమార్తెను నేను కలవాలని అనుకొనుట తప్పైన కార్యమా అని అనుకొనుచు నిరుత్సాహముతో ఇంటికి వెళ్లి ఉండెను. అలాగుననే సోఫాలో కన్నీటి పర్యంతమై పడుకొని పోయెను. ఉదయమున లేవగానే న్యూస్ పేపర్ లో ఒక వార్త చూచి ఒక్క నిమిషము నోట మాట రాలేదు. ఎందుకనగా తాను ప్రయాణించవలసిన విమానము ప్రమాదమునకు గురై
గురై అందరూ చనిపోయి ఉన్నారు. వెంటనే ఆ వ్యక్తి మోకరించి, ప్రభువా, నీవు నన్ను కాపాడుచున్నావని ఎరుగక అన్ని ఆటంకములను దాటుకొని వెళ్లవలెనని మూర్ఖముగా అనుకొని ఉన్నాను. అయినప్పటికీ నీవు నన్ను కాపాడినందులకు నీకు స్తోత్రములు తండ్రి అని కృతజ్ఞతా హృదయముతో ప్రార్థించి ఉండెను. ప్రియమైన దేవుని బిడ్డ, ఒకవేళ దేవుడు నీకు సంబంధించిన ఏదైనా కార్యములో జాగు చేయుచున్న ఎడల లేక ఆటంకపరచుచున్న ఎడల నీవు జ్ఞాపకముంచుకొనవలసిన కార్యము ఆయన నిన్ను కాపాడుచున్నాడనియు లేదా దాని ద్వారా నీకు ఒక విడుదల దయచేయుటకునో లేదా ఆ కార్యమును బట్టి దేవుని నామము హెచ్చించబడుటకు గాను ఒక ప్రణాళిక కలిగి ఉన్నారని జ్ఞాపకముంచుకొనుము. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు నీలో ఒక కార్యమును సిద్ధింపజేయవలెనని ఆయన చూపు మార్గములో నీవు క్రమముగా నడిచిన ఎడల నీ యొక్క ఆశ నెరవేర్చబడి ఆయన నామమునకు ఘనత, కీర్తి, మహిమ వచ్చును. నీవు నీ జీవితమును బట్టి ఆందోళన చెందవలసిన అవసరము లేదు సరికదా? సరైన నిర్ణయములు తీసుకొనుచున్నావా లేదా అని దిగులు చెందవలసిన పని కూడా లేదు. నీవు చేయవలసిన కార్యమెల్లా పూర్ణ హృదయముతో నీ మార్గములను ఆయన చిత్తమునకు అప్పగించుకొనుము. ప్రభువా, నీ చిత్తము నా జీవితములో జరగనిమ్మని నీవు అప్పగించుకొనిన ఎడల నీ మార్గములో ఎన్ని కష్టములు వచ్చినను ఆయన నిన్ను ఎత్తిపెట్టుదురు. నీవు ఆ విధముగా అప్పగించుకొనినట్లయితే ఆయనకు ప్రీతికరమైన ఆశలు నీలో ఉండుట మాత్రమే కాక మనకు సరైన నడిపింపు సైతం దేవుడు దయచేయుదురు. అప్పుడు ప్రభువు మన మీద తన దృష్టి ఉంచి ఆలోచనలు చెప్పుటకు ప్రారంభించుదురు. దేవుడు ఆ విధముగా ఆయన నామ మహిమార్థమై మనలను నడిపించుదురుగాక. ప్రభువు మిమ్ములను మరియు మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించి నడిపించుదురుగాక. ఆమేన్. చిత్తమును చేయువారందరూ దేవునితో సదా నిలిచియుందురు. దేవుని చిత్తమును చేయువారందరూ దేవునితో సదా నిలిచియుందురు. తండ్రి చిత్తమును చేయుట నాహారం, తుద ముట్టించెదన్ తండ్రి పనిలలో. తండ్రి చిత్తమును చేయుట నాహారం, తుద ముట్టించెదన్ తండ్రి పనిలలో. దేవాని చిత్తము చేయుటకు ధరణికి దిగు వచ్చియున్నాను. దేవాని చిత్తము చేయుటకు ధరణికి దిగు వచ్చియున్నాను. నాకొక్క శరీరము అమర్చితివి, నీ చిత్తం చేయుటకు సమర్పింతును. నాకొక్క శరీరము అమర్చితివి, నీ చిత్తం చేయుటకు సమర్పింతును. ప్రభువా ప్రభువా అని పిలుచువారు పరలోక రాజ్యంలో ప్రవేశింపరుగా. ప్రభువా ప్రభువా అని పిలుచువారు పరలోక రాజ్యంలో ప్రవేశింపరుగా. పరలోక తండ్రి చిత్తము చేయువారే ప్రవేశించెదరు పరలోక రాజ్యంలో. పరలోక తండ్రి చిత్తము చేయువారే ప్రవేశించెదరు పరలోక రాజ్యంలో. దేవాని చిత్తము చేయుటకు ధరణికి దిగు వచ్చియున్నాను. దేవాని చిత్తము చేయుటకు ధరణికి దిగు వచ్చియున్నాను. నాకొక్క శరీరము అమర్చితివి, నీ చిత్తం చేయుటకు సమర్పింతును. నాకొక్క శరీరము అమర్చితివి,
పలికెను. తండ్రి చిత్తం చేయని మిమ్ము నేనెరుగాను అని నా వారితో ప్రభు యేసీలా పలికెను. తండ్రి చిత్తం చేయని మిమ్ము నేనెరుగాను దేవాని చిత్తము చేయుటకు ధరణికి దిగు వచ్చి ఉన్నాను. దేవాని చిత్తము చేయుటకు ధరణికి దిగు వచ్చి ఉన్నాను. నాకొక్క శరీరము అమర్చితివి, నీ చిత్తం చేయుటకు సమర్పింతును. నాకొక్క శరీరము అమర్చితివి, నీ చిత్తం చేయుటకు సమర్పింతును. నీ చిత్తం పరమందు నెరవేరునట్లు నీ చిత్తం నాయందు నెరవేర్చు ప్రభువా. నీ చిత్తం పరమందు నెరవేరునట్లు నీ చిత్తం నాయందు నెరవేర్చు ప్రభువా. నీ చిత్తం చేయుట నాకెంతో సంతోషమే. నీ చిత్తం చేయను నేర్పించు నా తండ్రి. నీ చిత్తం చేయుట నాకెంతో సంతోషమే. నీ చిత్తం చేయను నేర్పించు నా తండ్రి. దేవాని చిత్తము చేయుటకు ధరణికి దిగు వచ్చి ఉన్నాను. దేవాని చిత్తము చేయుటకు ధరణికి దిగు వచ్చి ఉన్నాను. నాకొక్క శరీరము అమర్చితివి, నీ చిత్తం చేయుటకు సమర్పింతును. నాకొక్క శరీరము అమర్చితివి, నీ చిత్తం చేయుటకు సమర్పింతును. పరిశుద్ధులగుటకి దేవుడు పిలిచెను, పరిశుద్ధం కాపాడుట దేవుని చిత్తమే. పరిశుద్ధులగుటకి దేవుడు పిలిచెను, పరిశుద్ధం కాపాడుట దేవుని చిత్తమే. పరమ తండ్రి ఉద్దేశం నెరవేర్చెను, ప్రభు చిత్తముకు నన్నర్పించెదను. పరమ తండ్రి ఉద్దేశం నెరవేర్చెను, ప్రభు చిత్తముకు నన్నర్పించెదను. దేవాని చిత్తము చేయుటకు